ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా హెల్తీ నట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, పల్లీలు, వేరుశెనగలు అంటారు, ఆల్మండ్స్ లేదా బాదం పప్పు, అండ్ వాల్నట్స్ లేదా అక్రోట్ అంటారు, ఫ్లాక్ సీడ్స్ అండి, అవిసె గింజలు, అండ్ ఇక్కడ తెల్ల నువ్వులు ఆర్ వైట్ సెసమీ సీడ్స్. వీళ్ళందరినీ ఎత్తపోయి బాండ్లీలోకి వేసి దిష్టి చుక్కలు పెట్టుకొని వచ్చేద్దాం. సో ఇక్కడ చూడండి దిష్టి చుక్కలు అయితే పెట్టేసాం. నల్ల దిష్టి చుక్కలు కాకుండా కొంచెం ఎర్రగా ఉండే దిష్టి చుక్కలు అయితే పెట్టేశాము. పిల్లలు బాగా కోఆపరేట్ చేశారు, మాడిపోకుండా నల్లగా అయిపోకుండా. సో దిష్టి చుక్క పెట్టేశాం కదా, ఇంకా వీళ్ళకి రంగుల రాట్నం అంటే ఇష్టము. ఇంట్లో రంగుల రాట్నం లేదు కాబట్టి ఒకసారి తీసుకెళ్ళి మిక్సీలో గర్రమని తిప్పేసుకొని వద్దాము. ఓకే, సో మిక్సీలోకి వేసేసాను. వీళ్ళతో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్తారంటే సో కొంచెం వెల్లుల్లి, ఉప్పు, కారము యాడ్ చేసేసాము. ఇంకా మన పిల్లల్ని వీళ్ళని మిక్సీకి వేసి తీసుకొచ్చేద్దాము. సరేనా, తీసుకోండి పదండి. మిక్సీ పట్టమన్నాం కదా అని మరి వేసేయకండి, ఇలా బరకగా రుబ్బుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే మిక్సీకి వేసిన తర్వాత ఇట్లా కేక్ లాగా ఒకదాని మీద ఒకటి ఉండరాలన్నమాట, పొడి కాకుండా. ఇలా వచ్చిందంటే అర్థం ఏంటంటే నట్స్లో ఉన్న ఆయిల్స్ రిలీజ్ అయ్యి మంచి టేస్ట్ వచ్చిందని. ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తున్నాను. ఉప్పు కాస్త తగ్గింది, మళ్ళీ యాడ్ చేసుకొని ఇంకో రౌండ్ అయితే వేస్తాను. ఈ పొడి తిన్నారంటే 30 to 40 grams ఫైబర్ అండ్ అట్లీస్ట్ 20 grams ఆఫ్ ప్రోటీన్ ఈజీగా దొరుకుతుందండి. ఇది డయాబెటీస్కి, బరువు తగ్గాలనుకున్న వారికి అండ్ పిల్లలకి కూడా ఇవ్వచ్చు. అన్నంలో కాస్త నెయ్యి వేసి ఇచ్చారంటే టేస్టీగా యమ్మీగా ఉంటుంది. బాయ్.